మీ ఊళ్ళో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కుల వివక్ష ఉంటుందా? ఉంటుంది. ఇప్పటికీ ఉందా? ఇప్పటికీ ఉన్నది. అంటే వివక్ష ఏ రూపాల్లో ఉంది మీ ఊళ్ళో? ఈ కులం వాళ్ళు ఈ ఈ పని చేస్తారు కాబట్టి వీళ్ళు ఇక్కడి వరకే, ఇంకా వీళ్ళు పై స్థాయిలోకి రానియొద్దు అనేది కుల వివక్షత అయితే ఉన్నది. ఫలానా కులానికి సంబంధించిన వ్యక్తిని కాబట్టి తనను దూరం ఉంచుతున్నారు అని నా పట్ల వివక్ష ఉందనో ఎప్పుడు ఫీల్ అయ్యాను? చదువుకున్న తర్వాత ఇంటర్ డిగ్రీ సమయాలలో నాకు కొంచెం అనుభవం ఎదురైంది. ఎవరింటికన్నా వెళ్ళినా వీళ్ళు ఇక్కడనే ఉండాలి. ఇదే నీ మిత్రులు మీ ఇంటికి వచ్చి భోజనం చేయడాన్ని నిరాకరించిన వాళ్ళు ఊరు దాటి వచ్చిన తర్వాత కూడా కులాన్ని పాటించిన వాళ్ళు వేరే ఫంక్షన్లు అందరు కలిసిపోయినప్పుడు నార్మల్గానే ఉంటారు. ఊర్లోకి వెళ్ళేసరికి మళ్ళీ అదే మైండ్లో ఉంటుంది కుల వివక్ష. ఊరుతో కులమే ఊరు. కులమే ఊరు. మీ ఊరిలో నీతో పాటు చదువుకున్న వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు కదా, ఈ తీర్మానం చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నా మాట్లాడిందా? నాతోటి ఎస్ఐ వచ్చినప్పుడు మాట్లాడారు. ఆ రోజే ఇట్లాంటిది చేయడం చాలా దుర్మార్గం. ఇది ఊరు కాదు, ఇది అడవులలో అయితేనే ఇట్లాంటివి చేస్తారు. ఎందుకంటే ఇంతవరకు ఊర్లో ఇంత ఘర్షణ రావడానికి, ఈ పరిస్థితి రావడానికి అసలు మూల కారణం ఎవరు, ఎక్కడ ఉంది, ఇదంతా ఏంది? ఇది మూల కారణం అంటే మా ఒక్క ఇంటి మీద దాదాపు ఏమిటి కారణం అంటే మేము మా నాన్న నమస్తే. మన దేశంలో కులము కొందరి జీవితాలను తలకిందులు చేస్తే కొందరి జీవితాలను వెలిగిస్తుంది. కులం అనేది సంపద, కులం అనేది గౌరవము. ఎంత పేదరికంలో ఉన్నా కులము ఎక్కువ ఉందనే మానసిక భావన ఇతరుల కంటే తాము భిన్నమనే ఆలోచనలు కలిగిస్తుంది. అనివార్యంగా కులము ఇప్పటికీ మన జీవితాలపైన ప్రత్యక్షంగా పరోక్షంగా దాని ప్రభావాన్ని చూయిస్తూనే ఉన్నది. ఇట్లా చూయిస్తున్న వాటిల్లో ఇటీవల జరిగిన ఒకానొక ఘటన డప్పు కొట్టాల్సిందేనని తీర్మానం చేయడం. ఉన్నత విద్యావంతుడైన ఆ యువకుడు ఆ తీర్మానాన్ని వ్యతిరేకించడం, మీడియాలో రావడం, న్యాయస్థానాలకు విషయం వెళ్ళడం, దానిపైన ప్రభుత్వ యంత్రాంగం స్పందించడం, ఇవన్నీ వెనువెంటనే జరిగిన ఈ మధ్య మీడియాలో చర్చ జరిగింది. ఆ నిమ్న కులాలలో పుట్టిన వారు సమాజాన్ని ఎట్లా అర్థం చేసుకున్నారు, సమాజము వారిని ఎట్లా అర్థం చేసుకుంటున్నది, వారి జీవితాలను ఎట్లా చూస్తూ ఉన్నది, ఈ విషయాల గురించి మాట్లాడదాం. ఈ ఘటనతో వేదన చెందిన యువకుడు చందు మన దగ్గర ఉన్నారు, అతనితో మాట్లాడదాం. చందు నమస్తే. నమస్తే. ఏం చదువుకున్నావు? నాది ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంకామ్ కంప్లీట్ అయింది. ఎంకామ్ కంప్లీట్ అయింది ఏ సంవత్సరం? 2014. 2014. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఇది కంప్లీట్ అయింది. ఓకే. మీ ఊరు నేపథ్యం ఏమిటి? మాది గౌతజ్గూడ గ్రామం, మనోహరాబాద్ మండల్, మెదక్ డిస్టిక్. ఓకే. హైదరాబాద్కి ఎంత దూరం? హైదరాబాద్కు 30 కిలోమీటర్లు. మీ ఊళ్ళో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కుల వివక్ష ఉంటుందా? ఉంటుంది. ఇప్పటికీ ఉందా? ఇప్పటికీ ఉన్నది. 2 గ్లాసుల సిస్టమ్ ఉందా ఇప్పటికీ? ఉన్నది. 2 గ్లాసుల పద్ధతి. 2 గ్లాసులు అంటే నీకు తెలియదు. 2 గ్లాసులు అంటే ఛాయ్ తాగడానికి హోటల్కి వెళ్తే కనుక ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఏం లేదు అది. ఇప్పుడు మా ఊళ్ళో హోటల్స్ అట్లాంటివి ఏం లేవు కాబట్టి నీకు ఆ సమస్య అనుభవం ఎదురుగాలేదు. ఓకే. అంటే వివక్ష ఏ రూపాల్లో ఉంది మీ ఊళ్ళో? వివక్షత అంటే ఇప్పుడు కులం ఉన్నారు కదండి, కులం అనేది ఈ కులం వాళ్ళు ఈ పని చేస్తారు కాబట్టి వీళ్ళు ఇక్కడి వరకే, ఇంకా వీళ్ళు పై స్థాయిలోకి రానియొద్దు అనేది కుల వివక్షత అయితే ఉన్నది. ఇప్పుడు నేను ఎంకామ్ చదువుకున్నాను. ఇప్పుడు నేను డప్పు కొట్టాలనేది మాకు వతనుంది, తాతలు నాన్నలు అందరూ కొడుతున్నారు.
కొడుతున్నారు కానీ ఇప్పుడు నేను ఎంకామ్ చదువుకొని జాబ్ ఫీల్డ్లో నేను వెళ్ళాలనుకొని అభివృద్ధి చెందాలనుకుంటే నన్ను అదే కులపోళ్ళు నువ్వు జాబ్ ఎందుకు చేస్తావు, నీ నాన్న డప్పు కొట్టింది కాబట్టి నువ్వు కూడా డప్పు కొట్టాలి అనేది ఒత్తిడి చేసి నన్ను ఇంకా దాంట్లోనే ఉండే ప్రయత్నం, అనగదొక్కే ప్రయత్నం, కులం పేరుతోటి అక్కడనే ఉంచే ప్రయత్నం చేస్తారు, ఎదగనివ్వట్లేదు. అది మెయిన్ అక్కడ జరుగుతుంది. ఓకే. అంటే ప్రైమరీ నీ ప్రాథమిక విద్య అంతా మీ ఊర్లో జరిగిందా? 5th వరకు మా ఊర్లో ఉంది, 10th వరకు మనోహరాబాద్, తర్వాత ఇంటర్ మేడ్చల్, డిగ్రీ మేడ్చల్, పీజీ హైదరాబాద్. కులము పలానా కులానికి సంబంధించిన వ్యక్తిని కాబట్టి తనను దూరం ఉంచుతున్నారు అనో, నా పట్ల వివక్ష ఉందనో ఎప్పుడు ఫీల్ అయినావు? ఏ సందర్భంలో ఫీల్ అయినావు ఫస్ట్? మొదట్లో నాకు కొంచెం చదువుకున్న తర్వాత ఇంటర్ డిగ్రీ సమయాలలో నాకు కొంచెం అనుభవం ఎదురైంది. ఎవరింటికన్నా వెళ్ళినా వీళ్ళు ఇక్కడనే ఉండాలి, వీళ్ళు ఇక్కడ నుంచి మన ఇంట్లోకి రానియద్దు, లేదంటే వాళ్ళు ఏమన్నా ఇచ్చినా బయటకు వచ్చి ఇవ్వడం, ఇంట్లోకి రా అని ఆహ్వానించకపోవడం, ఇట్లాంటి అనుభవం ఎదురైంది. మరి మన కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, వేరే కులాల వాళ్ళు కూడా ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు మన ఇంట్లోకి వచ్చి తినకపోవడం, ఏదైనా ఫంక్షన్లో ఏదైనా అయినప్పుడు ఇంట్లోకి వచ్చి కూర్చొని మామూలుగా కూర్చుంటారు, కానీ మనం ఏదన్నా చెప్పినప్పుడు వాళ్ళు భోజనం లాంటిది ఏదన్నా మనం పెట్టినప్పుడు మేము తినము, మేము అది అని అప్పుడు నాకు ఎదురైంది. దానివల్ల మనము ఈ కులంలో పుట్టినాం కాబట్టి మనము వాళ్ళ మైండ్లో ఇక్కడి వరకే మనం ఉన్నాము, ఇంకా వాళ్ళ మైండ్లో మనం లేము వాళ్ళను అని నాకు అప్పటి నుంచి అనుభవం ఎదురైంది. ఇదే నీ మిత్రులు మీ ఇంటికి వచ్చి భోజనం చేయడాన్ని నిరాకరించిన వాళ్ళు ఊరు దాటి వచ్చిన తర్వాత కూడా కులాన్ని పాటించిన వాళ్ళు ఊరు దాటి ఏదో మండల కేంద్రానికో జిల్లా కేంద్రానికి వెళ్తాం, లేదా బయటికి కొన్ని ఫంక్షన్లకు వెళ్తాం, అక్కడ కూడా కులం ఎవరో ఏందో వెతికి చూసుకున్నారా? అట్లా లేకుండా అందరు కలిసే ఉన్నారా? వేరే ఫంక్షన్లో అందరు కలిసిపోయినప్పుడు నార్మల్గానే ఉంటారు, ఊర్లోకి వెళ్ళేసరికి మళ్ళీ అదే మైండ్లో ఉంటుంది కుల వివక్ష. అంటే ఖచ్చితంగా ఊరుతో కులమే ఊరు, కులమే ఊరు, అంతేనా? అంటే ఊరికి రంగానే ఎందుకు కులం గుర్తొస్తుంది వాళ్ళకు? ఏమనుకుంటున్నావు? కారణం ఏమై ఉండొచ్చు? కారణం ఏమైంది, అలా మైండ్ సెట్లో ఇంకా మారలేదు అనిపిస్తుంది. బయటకు వెళ్తే సమాజం అంతా ఒక్క విధంగా అనిపిస్తుంది వాళ్ళకు. అప్పుడు అందరూ కూర్చొని ఇట్లాంటివి చేస్తున్నారు, ఊర్లోకి వెళ్ళంగానే మళ్ళీ ఒక కులం అనేది మళ్ళీ వాళ్ళకి కనిపిస్తుంది. అది వాళ్ళు మైండ్ ఇంకా చేంజ్ కాలేదు అని నాకు అనుభవం ఎదురైంది. మా దగ్గర ఫ్రెండ్సే మా ఇంటి దగ్గర వచ్చి తినరు, మేము మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి తినాల్సి వస్తుంది. అంటే వాళ్ళకు మేము ఎస్సీలము మాదిగలం కాబట్టి మాకు పెడుతున్నారు, వాళ్ళు వేరే కమ్యూనిటీ వాళ్ళు కొంచెం ఎక్కువ వాళ్ళు మా ఇంటికి వచ్చి తినట్లేదు. అప్పుడు నాకు అనుభవం అయింది, వాళ్ళ మైండ్లో మనము మాదిగలము, మనము కింది స్థాయిలోనే ఉన్నాము, వాళ్ళ మైండ్లో మనం కింది స్థాయిలోనే ఉన్నాము కాబట్టి మనల్ని ఇట్లానే చూస్తున్నారు కాబట్టి అనుభవం ఎదురైంది. ఓకే. అంటే వాళ్ళ ఇండ్లకి వెళ్ళి భోజనం పెడతారా మీకు? పెడతారంటే మళ్ళీ కూడా అది వాళ్ళు ఇంట్లో తిన్నారనుకో, మాకు బయట ఆకిట్లో కానీ ఇంటి బయట ఇప్పటికి పెళ్ళిళ్ళల్లో కానీ లేదంటే ఏదైనా ఫంక్షన్లు అయినా పిలుస్తారు కదా, అందరిని పిలిచినప్పుడు ఆకిట్లలో కొంచెం సపరేట్గా దూరంగా. మరి ఎందుకు అట్లాంటప్పుడు మీరు నిరసన చెప్పి రావచ్చు కదా, మేము తినమని చెప్పి రావచ్చు కదా? అంటే అది కొన్నిసార్లు నాకు మొదట్లో అనిపించింది, తర్వాత ఇది మనము ఇప్పుడు కొంతమంది మనం ఇంత ఎడ్యుకేటెడ్ అయినా కానీ నాకు అనిపించింది, ఇంత ఎడ్యుకేటెడ్ అయినా వాళ్ళు కొంతమంది చదువుకునే పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళ మైండ్ మారలేదు, మన మైండ్ మారింది కదా, ఇంకా వాళ్ళు ఇట్లా మనం ఈ వివేకత చూపినప్పుడు మనం ఇంకా వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళలో మార్పు రానప్పుడు మనం ఎందుకు వెళ్ళి తినాలని చెప్పి నేను కొంచెం అవాయిడ్ చేసిన, అది దూరం పెట్టేసిన. ఇంకా అప్పటి నుంచి నేను వెళ్ళలేదు. మరి అడిగినరా వాళ్ళు ఎందుకు రావట్లేదు? వాళ్ళు అడిగితే నాకు ఇష్టం లేదని చెప్పి. ఇంకా పండుగలకు కానీ మా అమ్మ కానీ వాళ్ళు వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళు ఇట్లా కొంచెం ఫెస్టివల్ అప్పుడు వేస్తారు, మాదిగలు అన్నప్పుడు వచ్చినప్పుడు ఏదన్నా ఇట్లా వేస్తారు అనమాట, ఇంట్లో చేసుకునేవి వేస్తారు. అప్పుడు మేము చదువుకున్నాం కాబట్టి మైండ్ ఇంకా మనం ఇంకా అడక తినే స్టేజ్లోనే ఉన్నామా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మన దగ్గరికి వచ్చి మన ఇంట్లోది వాళ్ళు తీసుకోవట్లేదు, కానీ మనం వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఎందుకు తీసుకోవాలని మా అమ్మకు కూడా చెప్పిన. అప్పటి నుంచి మా అమ్మ కూడా కొంచెం స్టార్టింగ్లో మా అమ్మకు కూడా మళ్ళీ వాళ్ళు ఏమంటారో అనుకుంది, కానీ తర్వాత 1-2 ఇయర్స్ తర్వాత అమ్మ కూడా బంద్ చేసింది. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం తీసుకోవడం, అంటే అడుక్కున్నాడు అంటారు కదా, పెళ్ళిళ్ళైనా పండుగలైనా అడుక్కున్నాడు కూడా బంద్ చేసింది.
అప్పటి నుంచి అమ్మ కూడా వెళ్ళట్లేదు, మేము కూడా వెళ్ళి మ్యాక్సిమం చేయట్లేదు. ఓకే. అంటే మీరు మీ ఊర్లో నీతో పాటు చదువుకున్న వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు కదా, ఈ తీర్మానం చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నా మాట్లాడిందా? తీర్మానం చేసిన తర్వాత ఉమ్. నాతోటి మాట్లాడారు. ఎస్ఐ వచ్చినప్పుడు మాట్లాడారు ఏమని? ఆ రోజే. ఇట్లాంటిది చేయడం చాలా దుర్మార్గం, ఇది ఊరు కాదు, ఇది అడవులలో అయితేనే ఇట్లాంటివి చేస్తారు. ఎందుకంటే సమాజంలో 10 మంది ఉంటారు కాబట్టి 10 మంది ఇట్లాంటివి చేస్తే ఎవరు ఒప్పుకోరు. ఎవరో అడవి జంతువుల మధ్యలో ఇట్లా ఒకరు చేసి అందరూ ఆమోదించేలాగా ఉన్నది. ఇట్లాంటి చేయడం చాలా దుర్మార్గమైన పని అని మా ఫ్రెండ్స్ కొంతమంది వచ్చి ఎస్ఐ ముందు చెప్పారు, ఇట్లాంటివి చేయొద్దు సార్, ఇట్లాంటి ఈ నాకు జరిగింది కాబట్టి నేను వ్యతిరేకించి ఇంత దూరం వచ్చిన. ఇంకా వాళ్ళన్నా అమాయకులు వాళ్ళన్నా బయటకు రానోళ్ళ మీద చేస్తే వాళ్ళు ఇంకా ఊర్లో ఉండి ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుందో తెలియదు, వాళ్ళు ఇదే అనుభవించుకుంటూ మాట్లాడకపోవడం, ఊర్లో వెళ్ళకపోవడం, ఇదంతా క్షోభ అనుభవిస్తూ వాళ్ళు ఏ స్థితిలో ఉండేటోళ్ళో అర్థమవుతుంది. కోర్టుకి వెళ్ళాలని ఎవరు చెప్పారు? అయితే కోర్టుకి వెళ్ళాలనేది మా మా మైండ్లోకి వచ్చింది. ఇది జరిగిన ఒక 1 వీక్ తర్వాత మాకు మైండ్లోకి వచ్చింది, ఇది మన పోలీస్ వాళ్ళు కూడా మొదట్లో కొంచెము నెగ్లెక్ట్ చేసినట్టు కనిపించింది. మాకు నెగ్లెక్ట్ చేసినట్టు కనిపించిన తర్వాత మాకు మళ్ళొకటి ప్రాణభయం ఉన్నదని మాకు అనిపించింది. బయట వాళ్ళు అరెస్ట్ అయిన వాళ్ళ కుటుంబ సభ్యులు బంధువులు వచ్చి తిడుతున్నప్పుడు మాకు ఏమనంటే, మీరు మా వాళ్ళు పోలీస్ స్టేషన్ పోయిర్రు, మా జైలుకు పోయిర్రు, వాళ్ళు వచ్చిన తర్వాత చూపిస్తాం మా ప్రతాపం, మీరు ఊర్లో తిరుగుతున్నారు కదా కేసులు పెట్టి, వాళ్ళు వచ్చిన తర్వాత చూపిస్తాం మా ప్రతాపం అని వాళ్ళు చెప్పేసరికి మాకు కూడా కొంచెము, ఎందుకంటే ఊరు ఒక 500 జనాభా ఉంటారు, 100 కుటుంబాలు ఉంటాయి, అంతమంది ఏకమయ్యి మా ఒక్క ఇల్లునే సపరేట్ పెట్టినప్పుడు మాకు ఎక్కడో ఒక దగ్గర భయం అవుతుంది. దాని గురించి నేను రెండోసారి కూడా పోయి పిఎస్లో కంప్లీట్ చేశాను, మాకు ఇట్లా ప్రాణభయం ఉన్నది, పలానా ఊరు నుంచి మా కొంతమంది నుంచి ఉన్నది అని చెప్పి మళ్ళీ కంప్లైంట్ చేశాను. అదే కంప్లైంట్ను ఆధారంగా చేసుకొని హైకోర్టు దాకా వెళ్ళింది, మాకు సెక్యూరిటీ కావాలని చెప్పి. మరి సెక్యూరిటీ పెట్టిన ఊళ్ళో సెక్యూరిటీ ఈ మంత్ 18 వరకు వీళ్ళకు పోలీస్ ప్రొటెక్షన్ చేయాలని చెప్పారు. డైలీ పోలీస్ వాళ్ళు విజిట్ చేస్తున్నారు, మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వస్తున్నారు. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఊర్లో కిరాణా షాప్ ప్రాబ్లం ఉందా, లేకపోతే ఎవరైనా మాట్లాడుతున్నారా లేదా, లేకపోతే మీరు ఎట్లా ఉంటున్నారు, మీతోటి ఎవరైనా మాట్లాడుతున్నారా, అది ఇదని అడుగుతున్నారు. కొంచెం పోలీస్ వాళ్ళు ప్రొటెక్షన్ అయితే కనిపిస్తుంది. డైలీ వచ్చి ఇంటి దగ్గర ఒక బుక్ పెట్టారు, సైన్ చేసి వెళ్తున్నారు, మాతోటి కూడా సైన్ చేసుకుంటున్నారు, ఫోటో దిగుతున్నారు సెక్యూరిటీ గురించి అని విజిట్ అయితే చేస్తున్నారు. మళ్ళీ ఫోన్ చేసినప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉన్నది, ఎవరైనా తిడుతున్నారు అని చెప్తే ఇమీడియట్గా వస్తున్నారు. తిడుతున్నారు, ఇంకా తిడుతున్నారు, ఈ రోజు కూడా తిడుతున్నారు. మీ ఇంటికి వచ్చి? మా ఇంటికి కాదు, మా ఇంటికి వచ్చి డైరెక్ట్ ఎవరు తిట్టట్లేదు, మా ఇంటి చుట్టుపక్కల మొత్తం వాళ్ళు అరెస్ట్ అయ్యారు. కొంతమంది ఎస్కేప్లు ఉన్నారు, కొంతమంది అరెస్ట్ అయ్యారు. వాళ్ళ బంధువులు ఇంటి దగ్గరకు వచ్చి అడుగుతారు కదా ఎట్లా ఉన్నారని, వాళ్ళకు ఈ అన్ని జరిగిన విషయాలన్నీ వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పేసరికి ఇక వాళ్ళు తిడుతున్నారు మమ్మల్ని ఇండైరెక్ట్గా. ఆ తిట్టడం వల్ల కొన్ని పిఎస్ వాళ్ళకు కూడా చెప్పాను, ఇట్లా జరుగుతుంది సార్ అని చెప్పాను. వాళ్ళకు నిన్న ఇవాళ కౌన్సిలింగ్ కూడా చేసిర్రు, మళ్ళీ తిట్టొద్దు, మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పని కూడా చెప్పారు. ఇంతవరకు ఊర్లో ఇంత ఘర్షణ రావడానికి, ఈ పరిస్థితి రావడానికి అసలు మూల కారణం ఎవరు, ఎక్కడ ఉంది, ఇదంతా ఏంది? ఇది మూల కారణం అంటే మా ఒక్క ఇంటి మీద దాదాపు 15 సంవత్సరాలు, అంటే నాకు తెలివి వచ్చినప్పటి నుంచి కూడా కొంచెం వివక్షత ఉన్నది. మీ ఒక్క ఇంటి మీద? ఒక్క ఇంటి మీద. మా కులంలో నుంచి మళ్ళా ఊర్లో వాళ్ళ నుంచి కూడా. ఎందుకు? నాకు తెలివి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఏమిటి కారణం అంటే, మేము మా నాన్న, నేను చిన్న ఉన్నప్పుడు చెప్తున్నా, మా నాన్న కొంచెం అందరికంటే కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సన్ లాగా అనిపిస్తుంది. అంటే అందరూ కొంచెం పని చేసుకున్నా కానీ మా నాన్న అప్పుడు మొదట్లో అందరూ ఎవరైనా పటేన్లు ఉంటే పోయి జీతాలు ఉంటుండే, కానీ మా నాన్న ఇక్కడ జీతం ఉండలే, మాకున్న పొలాన్ని సాగు చేసుకుంటూ ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు దాకా ఉంటే బోర్ ఉంటుంది, దాన్ని సాగు చేసుకుంటూ మమ్మల్ని చదివించాడు. మా అమ్మ నాన్న చదివించిన తర్వాత ఇక ఒక్కలే మ్యారేజ్ చేశాడు. ఇక్కడ భూములు అట్లాంటివి ఏం అమ్మకుండా కొంచెం ఆయన
ఆయన ఉన్న స్థాయిలో కూడా కొంచెం గొప్పగా గౌరవప్రదంగా గౌరవప్రదంగా బతికిండు. ఉమ్. ఎవరికైనా ఆపద వస్తే పోయి సాయం చేయడం, లేకపోతే ఊర్లో ఏదైనా పంచాయతీలు అయితే పోయి అక్కడ చేయడం, అట్లాంటి ఆయన గొప్పగా బతికిండు. ఇవి చూసే వాళ్ళకు అబ్బా వీళ్ళు మాదిగలే అయినా కానీ ఇంత బాగా ఉంటున్నారు, మాకంటే బాగుంటున్నారు అని చెప్పి మా కులంలో వాళ్ళు, మా బయట వేరే కులాల వాళ్ళు కూడా కొంచెం అప్పటి నుంచి వివక్షత కనిపించింది నాకు. దాని తర్వాత మా నాన్న 2015లో చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇంకా ఎట్లా? అంటే అనారోగ్యంతోనే చనిపోయిన తర్వాత ఇంక అప్పటికే నాది పీజీ కంప్లీట్ అయింది, తమ్ముడు ఎంఎస్సి చేశాడు. ఇంకా మేము ఊర్లో ఉన్న వాళ్ళలో పోస్ట్ గ్రాడ్యుయేట్ మేము ఇద్దరమే ఉన్నాం, మొత్తం ఊరు మొత్తంలో అన్ని కులాలలో. అన్ని కులాలు. ఓకే ఓకే, ఇద్దరు ఉన్నత విద్యావంతులు, పీజీ చేసిన ఇద్దరం మేము పీజీ చేసినాం. పీజీ చేసిన తర్వాత ఇంకా మేము మరీ గవర్నమెంట్ జాబులు చేసి అట్లా ఏం లేదు. ఊర్లో ఉన్న వాళ్ళల్లో ఎడ్యుకేటెడ్. మళ్ళీ ఇంకొకటి మేము ఎవరికి గొడవలకు కానీ తగాదాలకు కానీ ఏం పోయేటం. మా సర్కిల్లో మేము హ్యాపీగా ఎవరన్నా పలానా వ్యక్తులు ఏంటంటే వాళ్ళు మంచోళ్ళు అనే స్థితిలో ఉండేటోళ్ళం. కొంతమంది ఉంటారు మా కులం వల్ల అయినా వేరే వాళ్ళైనా, వాళ్ళు మంచోళ్ళు అంటున్నారు, మేము అంత మంచోళ్ళం కాదా అన్న కొంచెం మైండ్ సెట్లో వాళ్ళు ఊకే డైరెక్ట్ ఇండైరెక్ట్గా వీళ్ళు కొంతమంది ఏం చేస్తారు, ఆర్థిక అవసరాల గురించి భూములు అమ్ముకున్నాడు అట్లా ఇట్లా చేస్తారు. మేము అమ్ముకోలేదు, ఉన్న దాంట్లో మా సర్కిల్లో మేము కొంచెం మంచిగా బతికేసరికి వీళ్ళు మంచిగా ఉన్నారు అని చెప్పి అప్పటి నుంచి నాకు మైండ్లో ఉన్నది. ఇంకా ఎక్కడైనా మేము ఉన్న దాంట్లో ఎక్కడైనా వెళ్ళి పని చేసుకోవాలన్నా, భూమిది గురించి అయినా, వ్యవసాయం చేస్తాం కదా, ఏదన్నా పని చేసుకునేటప్పుడైనా, ఎక్కడన్నా ఇల్లు దగ్గర ఏదన్నా పని చేసుకునేటప్పుడైనా, ఇంకా పక్క ఇంటి వాళ్ళు ఇల్లు వాళ్ళు మొత్తం ఇక మా దగ్గరికి వచ్చి కొట్లాడది ఇష్టాలు. అప్పటి నుంచి నాకు అనిపించింది వీళ్ళ ముందు మనం జర మంచిగా ఉండేసరికి ఓరుస్తలేరు వీళ్ళు అని నాకు అప్పటి నుంచి అనిపించింది. అప్పటి నుంచి ఉంది వివక్షత అయితే, అప్పటి నుంచి ఉంది. ఇంకా దాంట్లో ఇంకొకటి వాళ్ళకు ప్లస్ ఏమైందంటే, మేము ఎడ్యుకేటెడ్ జాబులు చేస్తున్నాం, ఇది డప్పు కొడతలే. మేము డప్పులు కొడుతున్నాము, మా కులపొళ్ళు అందరూ డప్పులు కొడుతున్నారు, వీళ్ళకు వతనున్నది కానీ డప్పులు కొడతలేరు ఊర్లో. మేము అంత పని ఊర్లో చేసినా కానీ మమ్మల్ని ఇంకా డప్పులు కొట్టించుకుంటే వీళ్ళు ఇంత ఎడ్యుకేటెడ్ అయ్యి కూడా డప్పులు ఎందుకు కొడతలేరు, ఖచ్చితంగా వీళ్ళు డప్పులు కొట్టాలి, మాదిగోళ్ళు అయితే డప్పు ఎందుకు కొట్టరు అనేది వాళ్ళకు మైండ్లో ఉండే. దాంతో వాళ్ళు ఈ డప్పు విషయంలో చాలా మమ్మల్ని చిత్రహింసలు పెట్టారు. ఓకే, మీరు ఎందుకు తిరస్కరించారు వారి ప్రతిపాదనను? ప్రతిపాదన అంటే నేను చదువుకున్నా కాబట్టి నా మైండ్లో ఉన్నది ఏమని అంటే, మాదిగోళ్ళు అంటే డప్పే ఎందుకు కొట్టాలి డప్పు. ఎందుకంటే రాజ్యాంగంలో రాసిరు ఎస్సీలు ఎస్టీలు అనగారిన వర్గాలకు అందరికీ రిజర్వేషన్లు ఇచ్చినాం, చదువుకోండి, మీరు ఎడ్యుకేటెడ్ కాండి, జాబ్లో అయినా చదువులో అయినా ఎక్కడైనా రిజర్వేషన్లు ఇచ్చి అందరు బాగుపడండి చదువుకోండి అని చెప్తున్నప్పుడు మేము చదువుకున్నాం. ఇంకా బాగుపడాలి, పైనకి వెళ్ళాలి, ఉద్యోగాలు చేసుకోవాలి, ఉన్నతంగా బతకాలనుకున్నప్పుడు మళ్ళీ ఇంకా ఈ డప్పే ఎందుకు కొట్టాలి, ఇంకా కింది స్థాయిలో ఎందుకు ఉండాలి. నాన్న కొట్టిండు, చదువులేదు, ఒక మాట చదువులేదు, నాన్న కొట్టిండు. బాగుపడమని గవర్నమెంట్ చెప్తున్నది, రాజ్యాంగాలు చెప్తున్నాయి, ఇంకా అదే డప్పు ఎందుకు కొనసాగించాలి. అది మైండ్లోకి వచ్చి ఇంకా నాకు కొట్టాలని ఉద్దేశం లేకుండే. మొదట్లో కొంచెము ఏమంటారో అన్నట్టుండే. మనకు ఈ పోలీస్ వ్యవస్థ కానీ, మన రాజ్యాంగం గురించి కానీ, వీటి గురించి కొంచెం అవగాహన వచ్చిన తర్వాత ఏ రాజ్యాంగంలో మాది కుల వృత్తులు చేయాలని లేదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు. కానీ బలవంతంగా ఒక మనిషి ఇదే పని చేయాలని రాజ్యాంగంలో కానీ మన హక్కులను కానీ మొత్తం అవి కాలరాసినట్టు అయిపోతుంది. అందుకని ఇది చెయ్యొద్దు, మనము ఎందుకు చెయ్యాలి అనేది నా మైండ్లో ఉండి నేను చెయ్యొద్దనే మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. దానివల్లనే వీళ్ళు ఇట్లాంటి డిసిషన్లు తీర్మానం అంటే మీ మీద చేసిన తీర్మానం ఏమిటి, ఏం జరిగింది? అయితే ఆ రోజు తీర్మానం జరిగిన రోజు ఈ మంత్ 10th జరిగింది, పిలిచారు. సెప్టెంబర్ 10, 2024 నాడు జరిగినప్పుడు ఏమేమి రాశారు దాంట్లో తీర్మానంలో? రిటర్న్ ఉందా లేకపోతే ఓవరాల్ గానా? రాసిర్రు, బుక్ తీసుకొని రాసిర్రు. అయితే మా కుల సభ్యులు ఒక తీర్మానం చేశారు. ఇది దాదాపు ఒక 7-8 సంవత్సరాల నుంచి నడుస్తుంది, ఓన్లీ డప్పు గురించి అని.
మీరు డప్పు కొట్టాలి మీ డప్పు ఇంటోళ్ళని. కొట్టాలి. ఉమ్. డప్పు కొట్టాలనే కులం నుంచి కానీ గ్రామస్తుల నుంచి కానీ మాకు ఒత్తిడి వస్తుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే మేము కొట్టము మేము కొట్టము మేము కొట్టము అని చెప్తున్నారు. అది ఫైనల్గా ఇక కొన్ని 2-3 సార్లు పెద్ద మనుషులు ఊర్లో గ్రామస్తులు కానీ పక్క ఊర్లో కానీ పిలిపించి మాట్లాడినాం. వేరే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొట్టుకోండి అని కూడా చెప్పినాం. వాళ్ళు మేము కొట్టమంటున్నారు. మమ్మల్ని కావాలని కొట్టించే ప్రయత్నం చేయిస్తున్నారు. అందుకని మేము దీన్ని వదిలేసుకోవాలన్న ఉద్దేశంతో మేము కొట్టమని చెప్తున్నారు. ఈ మంత్ 10కు గ్రామసభ గ్రామంలో ఉన్న వాళ్ళు పెద్ద మనుషులు వాళ్ళు అందరూ పిలిచారు. వెళ్ళినాం అక్కడికి. దాదాపు అందులో ఒక 3-4 ఉప సర్పంచులు ఉన్నారు, సర్పంచ్ ఉన్నాడు, మాజీ ఎంపీటీస్ ఉంది, వార్డు మెంబర్లు ఉన్నారు, గ్రామస్తులు అందరూ పెద్ద మనుషులు, అన్ని కులాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు అంతో ఇంతో చదువుకున్నారా వాళ్ళు? చదువుకున్నారు, బుద్ధి జ్ఞానం ఉన్నది, బుద్ధి జ్ఞానం ఉన్నోళ్ళే. ఓకే. కానీ అందరూ ఏకగ్రీవ తీర్మానం ఒక్కటే మాట మీద మీరు డప్పు కొడతారా లేదా అని అడిగారు. అంటే మేము కొట్టమని అంతమందిలో కూడా నేను కొట్టా అని చెప్పిన. మీరు డప్పు కొట్టకపోతే మాకు వేరే వాళ్ళని నన్ను అడగండి అని చెప్తే మా కులపొలని అడిగాను. డప్పు కొడతారా మీరు, మా వతన్ ఉంటుంది, వతన్ తీసుకుంటారా అని అడిగాను. అంటే మాకు వద్దు మేము చెయ్యమని చెప్పారు. చెయ్యమని చెప్పిన తర్వాత ఇక నేను గ్రామస్తులో చెప్పిన, వాళ్ళు చెయ్యనంటారు, నాకు ఇంట్రెస్ట్ లేదు, మరి ఏం చేస్తారు మీరే ఏదైనా నిర్ణయం చేయండి అని చెప్పిన. వాళ్ళు ఆలోచన చేసి ఇక మీది మాన్యాలు ఉంటాయి, అంటే డప్పు కొట్టడం వల్ల మా తాతల కాలంలో భూములు ఇస్తారు, మాన్యాలు ఒక 3-3.5 గుంటలు ఉన్నది. అది మాకు 3.5 గుంటలు, ఎకరాలు కూడా ఎకరాలు కాదు 3.5 గుంటలు మా కులపొళ్ళు అందరు అమ్ముకున్నారు. ఓన్లీ మాకే ఉన్నది, ఇంకా కాపాడుకుంటున్నాం. ఓకే. రోడ్డుకి ఏమన్నా ఉందా? అది రోడ్ లేదు, లోపలికి ఉంటుంది. నీటి వస్తుంది దానికి 3 గుంటలు ఉన్నది. రీసెంట్గా పైప్ లైన్ తీసి అది సాగు చేస్తున్నాము. అయితే ఆ 3.5 గుంటలు మీ చుట్టుపక్కల వారికి, మీ పాలలకి ఎవరికి ఆ భూమి కూడా లేదు. మీకు ఆ ఉన్న 3.5 గుంటలు ఉన్నది, దానికి నీటి వస్తుంది ఉన్నది, మేము సాగు చేస్తున్నాం అది. అయితే ఆ భూమి మీరు డప్పు కొట్టడం వల్ల అది ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఆ భూమి గ్రామానికి ఇచ్చేయాల. ఎందుకంటే అది తాతలు తండ్రుల నాడు డప్పు కొట్టడం వాళ్ళు ఇచ్చారు, మీరు ఆ భూమి ఇచ్చేయాలి అని వాళ్ళు మాట్లాడుతున్నారు అక్కడ. అట్లెట్లా ఇస్తాం? అప్పుడు మా తాత కొట్టిండు, నాన్న కొట్టిండు కాబట్టి ఇచ్చిర్రు. ఆ భూమిని ఆధారంగా చేసుకొని నన్నే డప్పు కొట్టమనడం అదైతే చాలా తప్పైన పని. అట్లాంటిది ఏమి ఇయ్యరు. ఎందుకంటే అది ఆ భూమి ఇచ్చింది ఎవరట డప్పు కొట్టిన? అప్పుడు మన రాజుల కాలంలో ఉంటారు రాజుల. మరి ఏ రాజు? ఇచ్చిన రాజు లేడు కదా ఇప్పుడు. మరి అడుగుద్దామాట. ఇచ్చిన రాజు ఎవడో లేడు, తీసుకున్న తాత లేడు, ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి అది? అప్పుడు మీ తాతకి ఇచ్చినప్పుడు గ్రామ పంచాయతీ లేదు. మీ తాత ఎప్పుడు 40లో 1930లో ఎప్పుడు చనిపోయి మా నాన్నకు కూడా తెలియదు. అప్పుడు నిజాం పరిపాలన ఉన్నది, నిజాం లేడు, మరి ఎవరికి ఇవ్వాలంటే అడిగినావు? ఇలా అది తీసావు. అట్లాంటివి అడిగేసరికి ఇచ్చేసేయాలి, మీరు ఇచ్చేసేయాలి. ఆ భూమి గ్రామానికి ఇస్తే అది వేరే వాళ్ళకు మా కులపొలకు ఇచ్చి వాళ్ళ ద్వారా డప్పు కొట్టించుకుందామని వాళ్ళ ప్రయత్నం. అట్లాంటి ఏమి ఇయ్యము. అట్లా అంటే ఉన్న కులాలు అందరికి ఇచ్చారు, బ్రాహ్మణులకు ఇచ్చారు, కుమ్మరోళ్ళకి ఇచ్చారు, చాకలి వాళ్ళు, మంగలి, ప్రతి ఒక్క కులానికి అట్లాంటి మాన్యాలు అనేటివి ఉన్నాయి. అందరూ చెయ్యకపోయినా అమ్ముకున్నారు, కొంతమంది ఉంచుకున్నారు. మరి అందరి నుంచి పని చేయకపోతే అందరి నుంచి తీసుకుంటారు అట్లా. అవును. అంటే దీనికి ఏమన్నారు? దీనికి ఇంకా మేము వ్యతిరేకించినాం. ఇదే ఆర్గ్యుమెంట్ జరిగింది. మళ్ళీ దాని తర్వాత ఇంకొకటి ఏం జరిగిందంటే, మీ నాన్న మాదిగా డప్పు కొట్టిండు, మీరు కూడా ఆయన సన్ ఆఫ్ శంకరయ్య అని, మా నాన్న పేరు శంకరయ్య, అది పెట్టుకున్నప్పుడు మీరు కూడా డప్పు ఎందుకు కొట్టరు? తండ్రి డప్పు కొట్టిండు, తండ్రి పేరు కొడుకులు పెట్టుకున్నప్పుడు కొడుకులు కూడా డప్పు కొట్టాలి, ఎందుకు కొట్టరు? ఈ ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది. తండ్రి పేరు పెట్టుకుంటే డప్పు కొట్టాలా ఖచ్చితంగా? అది ఉందా ఎక్కడన్నా రాజ్యాంగంలో? తండ్రి పేరు పెట్టుకున్నంత మాత్రాన ఆయన చేసిన వృత్తిని వీళ్ళు కొడుకులు కూడా కొనసాగించాలని ఉన్నది ఎక్కడన్నా? అంటే ఏమన్నారు దానికి కూడా ఇట్నే వ్యతిరేకత, కొట్టాలి అది ఇది అని ఏదో మాట్లాడుతున్నారు ఇక పిచ్చిగా మైండ్లో. ఎన్ని రోజులు జరిగింది ఈ ఆర్గ్యుమెంట్ ఇట్లా? అంటే ఆ రోజు జరిగింది. ఆ రోజు పొద్దున 10 గంటల నుంచి మధ్యాహ్నం 2-3 గంటల వరకు జరిగింది. చాలా జరిగింది ఆర్గ్యుమెంట్లు. ఇవన్నీ అంతమంది మధ్యలో కూడా మా తమ్ముడు, నేను ఇద్దరమే ఊరు మొత్తంలో. అంటే ఊరంతా ఒకవైపు, మీరు ఇద్దరు ఒకవైపు. చాలా జరిగింది ఆ రోజు. వాళ్ళు చెప్పిన దానికి మేము ఏదో అంగీకరిస్తాం కదా. అందుకని చాలామంది ఇక్కడ నుంచి అన్నా కానీ వాళ్ళు అడిగిన దానికి ప్రతి దానికి మా దగ్గర సమాధానం ఉన్నది కానీ చెప్తున్నాము. వాళ్ళు ఏమంటున్నారు, అడిగిన దానికి ప్రతి దానికి సమాధానం చెప్తున్నారు, అందరి మీదకి
ఉరికొస్తున్నారు, మాట్లాడుతున్నారు, మీరు అంత పెద్ద తోపులా, అంత పెద్ద పటేన్లా, అది ఇది అన్నట్టు బాగా మాట్లాడారు. మీరు మాదిగోళ్ళు డప్పు కొట్టాలి, మా చెప్పుల కాడు ఉండాలి, రాజు రాజుకు తల్లికి కొడుకైనా అంటే అదే ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. అంటే ఓతన్ ఖచ్చితంగా కొట్టాలి. అంటే మీరు ఎంత చదువులు, ఎంత పెద్ద కలెక్టర్ అయినా, ఏది చదువుకున్నా కానీ మళ్ళీ అదే డప్పు కొట్టాలి. అది వాళ్ళ సిద్ధాంతం. ఒక లాజిక్ తీసిర్రు. దానివల్ల మాకు అసలు ఇది ఎక్కడ లేదు, మనకు తెలుసు, మీరు తెలుసు కాబట్టి మనము దీన్ని అంగీకరించేది లేదని చెప్పేసి మేము ఇంకా అక్కడ నుంచి సైలెంట్ కూర్చున్నాం. ఇక వాళ్ళు పక్కకి వెళ్ళి ఒక డిసిషన్ తీసుకున్నారు. వీళ్ళు ఎట్లా చెప్పినా వినట్లేదు, వీళ్ళను ఖచ్చితంగా ఊరు నుంచి బహిష్కరించాలని వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. అది సర్పంచ్ నన్ను పిలిచిండు, కూర్చున్నాము. సర్పంచ్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నాడు, ఆయన పిలిచిండు. మరి మీరు చేస్తలేరు కదా, మీరు చేయనంటారు కదా, ఇప్పటి నుంచి ఊర్లో మీకు ఏ పాలు ఉండదు, ఊరితో మీకు సంబంధం లేదు, మీతోటి ఊరికి సంబంధం లేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోర్రి అని చెప్పి అన్నారు. పిలిచినప్పుడు నేనన్నా, మీరేమి లాయర్లా లేకపోతే మీరేమో జడ్జిమెంట్ ఇస్తున్నారు, ఈ ఊర్లకి ఉండొద్దు, ఇట్లా చేయాలి, అట్లా చేస్తేనే మీరు ఊళ్ళో ఉండాలని చెప్పనీకి మీరేం లాయర్లా జడ్జిలా అని నేను అడిగేసరికి ఏం చేసుకోపో అన్నట్టు సమాధానం చెప్పారు. ఇక నేను అక్కడ నుంచి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా మా బావ కూడా ఉండే, మా చిన్న బావ ఉండే, ఆయన సర్పంచ్ని అడిగినంట, మరి ఇట్లా పెద్ద తీర్మానం చేస్తున్నారు, బుక్కులు రాస్తున్నారు, మరి మీరు కేసు అయితే మీ మీద చెప్పినా, కేసు కాదు, కేసు గురించి ఆడ ప్రస్తావన రాలేదు, అయితే మరి వాళ్ళు బహిష్కరిస్తున్నామని చెప్తున్నారు కదా, మరి మీరు వాళ్ళ కుటుంబానికి మరి ఏం జరిగినా మీదే బాధ్యత, మరి బహిష్కరణ చేస్తున్నారంటే ఆ బహిష్కరణ చేస్తున్నామని చెప్పి. ఆన్ రికార్డ్ ఉందా, ఏమైనా ఆడియో వీడియో ఉందా? ఆడియో అంటే వేరేది ఉన్నది, వాళ్ళు మా కులం వాళ్ళు తీర్మానం చేసుకున్న ఆడియో ఉంది, వాయిస్ రికార్డ్ ఉంది. ఓకే, అది ఉన్నది. మళ్ళీ ఇంకొకటి వాళ్ళు కుల పెద్దలు, మా ఊరు గ్రామ పెద్దలు అందరు కలిసి ఒక తీర్మానం రాసుకున్నారు బుక్లో, అది కూడా ఉన్నది మన దగ్గర. వాళ్ళు ఏం రాసుకున్నారంటే, ఊర్లో వీళ్ళతోటి ఎవ్వరు మాట్లాడొద్దు, వీళ్ళతోటి ఊర్లోకి వీళ్ళు వచ్చినా కానీ ఎలగొట్టాలి, కుమ్మరోళ్ళు కుండియొద్దు, వాళ్ళన్నా అతిక్రమిస్తే వాళ్ళకు కూడా మాలాగానే బహిష్కరణ జరుగుతుంది. కుండలు చేస్తున్నారు మీ ఊళ్ళో? కుండలు చేయట్లే. అదే వాళ్ళు అవసరం ఉందంటే బయటకి తీసుకొచ్చి ఊర్లో మారిపోయింది కదా, జనరేషన్ మారిపోయింది, ఇన్ని వృత్తులన్నీ మారిపోయినాయి. ఇప్పుడు వాళ్ళ రైళ్ళు నిన్న మొన్న వచ్చినాయి, డప్పు మాదిగోలు కొట్టాలని రైలు ఎవరు నడపాలి, రైలు తెలియదు. విమానాలు నిన్న మొన్న వచ్చినాయి, మరి విమానం ఎవరు నడపాలి, ఏ కులం నడపాలి తెలియదు. మరి అంతో ఇంతో చదువుకున్న వాళ్ళకు, మీ క్లాస్మేట్ ఉన్న వాళ్ళకు ఇంత పెద్ద పంచాయతీ నడుస్తున్నప్పుడు ఎవరు రాలేదు దానికి మద్దతుగా? మద్దతు వచ్చిర్రు, ఒక 4-5 కుటుంబాలు వచ్చినాయి. ఎవరు? బీసీలే. వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, వాళ్ళు మీకు మద్దతుగా, మాకు మద్దతు, చదువుకున్న వాళ్ళు మాకు ఇది అన్యాయం ఇట్లా జరగడం అని తెలిసి వచ్చిన వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన వాళ్ళని ఏం చేస్తున్నారంటే, ఈ బీసీ కమ్యూనిటీ వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి ఒక 20-30 మంది వెళ్ళి, మీరు వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు డప్పు కొట్టకపోతే మీరు కొడతారా వాళ్ళందుకు అని వాళ్ళని తిట్టడం, వాళ్ళను ఊర్లకి బహిష్కరిస్తారు కాబట్టి మిమ్మల్ని కూడా బహిష్కరిస్తాం, వాళ్ళతో పాటే పోవాలి, అట్లా బెదిరించడం. అట్లాంటి ఒక 3-4 ఇండ్లు జరిగినాయి మొత్తం ఊర్లో. వాళ్ళు భయపడి ఇంకా తల్లిదండ్రులు ఏమంటారో, మీకు అవసరమా ఉన్నది తిని ఉండకనంట వాళ్ళకు సపోర్ట్ చేస్తాను పోయి ఊరళ్ళతోటి మాటలు వాడు అట్లని కొంచెం తల్లిదండ్రులు చెప్తారుగా, అట్లా వాళ్ళు భయపడి కొంచెం సైలెంట్ అయిపోయారు. ఇంకా మొదట్లో ఒక 2-3 రోజులు వ్యతిరేకించిన కానీ ఇక ఇంట్లో తల్లిదండ్రులు చెప్పట్లా వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా మీ ఊరికి వచ్చిన తర్వాత వాళ్ళ ఆలోచనలో ఏమైనా మార్పు వచ్చిందా? ఆలోచనలు అంటే కొంచెం మార్పు కనిపిస్తుంది. ఎట్లా అంటే, మన కలెక్టర్ సార్, ఎస్పీ సార్ కూడా వచ్చి ఏం చెప్పారంటే, ఇన్ని రోజులు బహిష్కరణ అని చెప్పి ఏదో తీర్మానాలు రాసుకున్నారు, అట్లాంటివి ఏం చెల్లయి, ఇది పెద్దరాయుడు సినిమా లాగా మేము తీర్పులు ఇస్తే ఏం చెల్లయి, ఇది రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్క మనిషికి హక్కు ఉంటుంది, భారతదేశంలో ఎక్కడికి వెళ్ళైనా జీవించవచ్చు, ఎక్కడ ఏ పని అయినా చేసుకొని జీవించవచ్చు, కాబట్టి మీరు ఇదే పని చేయాలని ఒత్తిడి వేసే మాత్రం రాజ్యాంగం పరంగా చట్ట ప్రకారం ఖచ్చితంగా శిక్షలు పడితే అట్లాంటి తీర్మానాలు ఏం చేయొద్దు,
ఇంకొకటి వీళ్ళు ఏదైనా కుల బహిష్కరణ అది ఇది అని తీర్మానాలు రాసుకున్నాం అట్లాంటిది వీళ్ళ బహిష్కరించినాం కాబట్టి వీళ్ళకి మేము సామాన్లు అమ్మము అట్లాంటివి ఏమైనా చెప్తే మీకు షాపులు సీజ్ చేస్తాం, మిమ్మల్ని కూడా అందులో బాధ్యులు చేసి మీకు కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాల్సి వస్తుంది అని కలెక్టర్ గారు కూడా గట్టిగా చెప్పారు. వాళ్ళు కూడా అట్లాంటి ఏం సేమ్ సార్ అని చెప్పి ఆ రోజు ఇంకా ఇది అనుకోకుండా జరిగింది సార్, చాలా తప్పైందని చెప్పి వాళ్ళు ఎవరైతే పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ నమోదైన వాళ్ళ భార్యలు వాళ్ళు ఉంటారో వాళ్ళు ఆ రోజు అనుకోకుండా జరిగింది, తప్పైంది, క్షమించండి, అవసరమైతే కాలు కూడా మొక్తామని కలెక్టర్ గారి సమక్షంలో చెప్పారు. దాని వాళ్ళు అట్లాంటి ఏమొద్దు, ఇప్పటికైనా మీకు కొంచెమైనా కనువిప్పు కలిగి మీ కొంతమంది ఇప్పటికీ అప్స్కాన్లో ఉన్నారు, దొరకతలేరు, బయట ఉన్నారు, వాళ్ళని పిలిపించి చట్ట ప్రకారము వాళ్ళని లొంగిపోయి తప్పైందని చెప్తే ఏమన్నా క్షమించే ఆలోచన ఉంటుంది. కానీ వాళ్ళు బయట తిరిగి చేయని తప్పును ఇంకా పెద్దగా చేసుకుంటున్నారు తప్పితే ఇంకా తప్పును వాళ్ళు చిన్నగా చేసే ఆలోచన లేరు. కాకపోతే మీకు అట్లా లైన్లో మీకు ఫోన్ కాల్స్ ఏమన్నా వస్తే వాళ్ళని కూడా రమ్మని చెప్పని కలెక్టర్ గారు, ఎస్పీ గారు వాళ్ళకి చాలా మంచి బోధన చేశారు. అంటే ఊర్లో ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు, అయ్యా పిల్లల విషయంలో తప్పు జరిగిందని ఊరంతా ఆలోచనకు వచ్చింది. మరి తిడుతున్నది ఎవరు మరి మిమ్మల్ని? తిడుతున్నది ఇప్పుడైతే ఎవరైతే ఇప్పుడు అప్స్కాన్లో ఉండి వెళ్ళిపోయి రీసెంట్గా ఒక 2-3 రోజుల నుంచి కొంతమంది దొరుకుతున్నారు, మా కులపల్ల అయినా వాళ్ళైనా దొరుకుతున్నారు. మ్యాక్సిమం బీసీ వాళ్ళు కూడా కొంతమంది పోయారు, వాళ్ళు ఏం తిట్టట్లేదు. కాకపోతే మా ఎస్సీ మా కులం వాళ్ళు ఎవరైతే ఉన్నారో మేము తిరుగుతున్నాం అక్కడిక్కడ డైలీ ఇంటి దగ్గర ఉంటున్నాం కదా, వాళ్ళు పోలీస్ స్టేషన్లో పొంటి పట్టుకుపోయి లేదంటే కేసు అక్కడ సంగారెడ్డి కోర్టులో కానీ అక్కడిక్కడ చేస్తున్నారు కదా, వాళ్ళ కుటుంబ సభ్యులు బంధువులు వచ్చి తిడుతున్నారు, విపరీతంగా తిడుతున్నారు. దాని గురించి కూడా మన ఎస్ఐ సార్కు వాళ్ళకు చెప్పినా ఒక 2 రోజుల నుంచి కౌన్సిలింగ్ చేస్తున్నారు. ఫలానా వ్యక్తులు తిడుతురంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అట్లా తిట్టొద్దు అది ఇది అని చెప్తున్నారు. అది జరుగుతుంది. మీ ఊళ్ళో బీసీలు ఎస్సీలు వరుసలు పెట్టి పిలుచుకుంటారా? అన్న తమ్ముడు అక్క బావ అన్నట్టుగానే ఉంటారు. అన్ని కులాల మధ్య వరుసలు ఉంటాయి. కాకపోతే ఎవరైతే కొంత ఎడ్యుకేటెడ్ కాకుండా ఒక 50-60 ఏజ్ మధ్యలో ఉంటారో వాళ్ళకి ఇంకా మైండ్లో నుంచి ఇది కులాలు ఇది మతాలు అనేది మైండ్లో నుంచి పోలే. ఈ మాదిగోడు వీడు ఎస్సీ అంటే వాడు దూరపోడే, అంటే వరుస పెట్టి కూడా పిలవద్దు వాళ్ళను 60-70 ఏళ్ళను తాత అట్లాంటి వరుసలు పెట్టి పిలుస్తారు. కాకపోతే కుల భావన లోపల ఉన్నది, పోలేదు. ఆ కుల భావనతోటే మీరు మాదిగోళ్ళు కాబట్టి మీరు ఖచ్చితంగా డప్పు కొట్టాలి, ఎందుకు కొట్టరు, లోకమంతా కొడుతున్నారు మీరెందుకు కొట్టరు అనే భావన ఉన్నది. అదే వ్యతిరేకించాలి. ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో ఇష్టం లేకుండా డప్పులు కొట్టి ఇట్లాంటి కుల వృత్తులు చేస్తున్నారో వాళ్ళందరూ ఇట్లాంటి కుల వృత్తులు మొత్తం అవాయిడ్ చేసి ఉన్నతంగా బతకాలని నేను కోరుకుంటున్నాను. సమాజానికి చందు ఎట్లా అర్థమైందంటే, అంటే మీ ఊరి వరకు మొత్తం సమాజాన్ని కాదు, ఇతని వృత్తి ఇది ఉన్నది డప్పు కొట్టాలన్నారు. సమాజాన్ని మరి మీరు ఎట్లా అర్థం చేసుకున్నారు? మీరు ఎట్లా చూస్తున్నారు సొసైటీని అంటే ఇప్పుడు ఉన్నది సొసైటీ బాగానే ఉన్నది. కాకపోతే సొసైటీలో చాలా మార్పు రావాలి. మార్పు అంటే ఇప్పుడు కుల వృత్తులు ఉన్నారు కానీ కొంతమంది బలవంతంగా పని చేస్తున్నారు. ఆ బలవంతంగా పని చేసే వాళ్ళు దీన్ని వదిలేసుకోవాలి. ఇది ఒక రకంగా వెట్టి చాకిరే, తాతలు చేసిరు, తండ్రులు చేసిరు, మనం కూడా అదే వెట్టి చాకిరి కిందికి ఒక రకంగా వస్తుంది. ఇంకొకటి స్వేచ్ఛ అనేది పోతుంది. అంటే ఒక మనిషి ఇష్టం వచ్చినట్టు ఏదైనా ఉద్యోగం చేసుకొని లేకపోతే ఆయనకు ఇష్టం వచ్చిన ఫీల్డ్లో వెళ్ళొచ్చు. కానీ ఇది స్వేచ్ఛ కూడా దెబ్బతినేసే అవకాశం ఉన్నది. ఎందుకంటే నువ్వు ఎంత చదువుకున్నా కానీ మళ్ళీ ఇదే పని చేయాలి, ఇదే కుల వృత్తి చేయాలి, లేకపోతే నువ్వు సిటీకి వెళ్ళి సాఫ్ట్వేర్ జాబ్ చేసుకున్నా కానీ ఇంటికి వచ్చి డప్పు కొట్టాలని ఏదైతే మనిషికి ఫ్రీడమ్ ఉంటుందో దాన్ని లాగేసుకుంటున్నట్టు అనిపిస్తుంది నాకు. అట్లాంటిది ఇది చాలా మార్పు రావాల్సింది ఉంది. ఇన్ని 70-75 సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రం వచ్చి, ఇక రాజ్యాంగంలో ఏం రాసిరు అనేది కూడా ప్రజలకు ఇంకా తెలియట్లేదు. ఇట్లాంటి స్వేచ్ఛా భావన కానీ స్వాతంత్రం కానీ ఇట్లాంటివి ఇంకా గ్రామాలలో ఇంకా చాలా మార్పు రావాల్సిన అవసరం ఉన్నది. ఇంకా సొసైటీలో కూడా చాలా మార్పు రావాల్సిన అవసరం ఉంది. మహాత్మా జ్యోతిరావు పూలే గురించి, అంబేద్కర్ గురించి మీ ఊళ్ళో మీరు కానీ మిగతా వాళ్ళు కానీ ఎప్పుడన్నా మాట్లాడుకున్నారా? అంబేద్కర్ గారి గురించి కానీ ఇట్లాంటి ఏమన్నా జయంతులు కానీ అట్లాంటివి వచ్చినప్పుడే ఏమన్నా మాట్లాడతారు కానీ దాని గురించి డీప్గా డిస్కస్ అవసరం లేదు. తెలుసా మీ ఊరికి? తెలుసు. పూలే పేరు మీ ఊళ్ళో విన్నారా ఎప్పుడన్నా మీరు? పూలే పేరు వినలేదు.
అంబేద్కర్ జయంతి అయినప్పుడు ఏదో పూలమాలలు వేసి అట్లాంటివి చేస్తారు తప్పితే వాళ్ళ గురించి ఏం చేసిర్రు, సమాజానికి ఏం చెప్పిర్రు అనేది మాత్రం పబ్లిక్లో ఇంకా అవేర్నెస్ లేదు. శూద్రులు అంటే ఎవరు? శూద్రులు అంటే తెలివి తక్కువ వాళ్ళు. అసలు మీరు కింది కులంగా ఎందుకు చూడబడుతున్నారు? ఎవరు కారణం ఎవరో తెలిసిందా? ఉమ్, మీరు డప్పు కొట్టాలని, ఉమ్, మీరు అంటరాని వారు అని ఉమ్, ఏ కారణంగా ఎందువల్ల మీరు అట్లా ఉన్నారో తెలిసిందా మీకు? మనకు కారణం ఎవరు? కారణం ఎవరంటే ఇంకా ఉన్నత కులాల వాళ్ళ వల్లనే ఇది జరుగుతున్నదని. మీ ఊళ్ళో అంతా శూద్రులే కదా, ఉన్నత కులాలు ఎవరున్నారు? ఆ, అంతా శూద్రులే కదా. అంత శుద్ధి. బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర, ఉమ్, చాతుర్వర్ణం, మయాసృష్టం, చాతుర్వర్ణాలు, వీళ్ళ తప్ప వేరేది లేదు కదా. మరి అంటే ఇట్లాంటి విషయాల గురించి ఒక అవగాహన ఉందా మీ ఊర్లో? లేదు లేదు, అవగాహన ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు. మీ ఊరు నుంచి ఎవరన్నా అమెరికాకు వేరే దేశానికి వెళ్ళి చదువుకున్న వాళ్ళు, ఉద్యోగం చేసిన వాళ్ళు ఉన్నారా? లేరు లేరు, మీ ఊరు నుంచి హైదరాబాద్లో వచ్చి ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు? ఎవ్వరు లేరు. మీ ఊరు నుంచి సినిమాలకు వెళ్ళే వాళ్ళు, మీ ఊరు నుంచి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, మీ ఊరు నుంచి కనీసం పాలన మండల కేంద్రాన్ని అమ్ముకొని వచ్చేవాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఉన్నారా? అట్లాంటి వాళ్ళు కూడా లేరు. అట్లా మీ ఊరికి రోడ్డు ఉందా? ఉన్నది. మీ ఊరికి ఆటోలు, కార్లు వస్తాయా? ఆటోలు, కార్లు వస్తాయి. కార్లు, ఓకే. కార్లలో వచ్చినట్టే ఎంతో కొంత బయటి ప్రపంచంతో సంబంధాలు ఉన్నట్లే కదా, సంబంధం ఉన్నది. సంపద ఉన్నట్లే కదా, ఉన్నట్టు సంపద ఉన్నట్లే కదా. ఉన్నట్టు. డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? మీరంటే పీజీ చేసిన వాళ్ళు మీ ఇద్దరే ఉన్నారు ఊళ్ళు మొత్తంలో. ఉమ్. ఇక మీకన్నా పైన చదివిన వాళ్ళు కానీ మీతో సమానంగా ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఎవరు లేరు. మ్యాక్సిమం ఒక 3-4 డిగ్రీ ఉండొచ్చు, మిగతా అంతా తక్కువ ఉంటారు. ఉన్నతంగా చదివింది మీరే. అవును. ఓకే. హాస్టల్లో ఉండి చదువుకున్నారా మీరు? నేను ఇక్కడ అఫ్జల్గంజ్ హాస్టల్లో ఉండి చదువుకున్నాను. మీ తమ్ముడు? తమ్ముడు సిటీ కాలేజ్. ఓకే, అక్కడ ఉండి చదువుకున్నారు. చదువు అంతవరకు. ఇక మీకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు. లేరు. ఉస్మానియా యూనివర్సిటీలో, ఆ యూనివర్సిటీకి రావడానికి ముందు, వచ్చిన తర్వాత నీ ఆలోచనలో, జీవితంలో వచ్చిన మార్పు ఏమిటి? నాకు చాలా మార్పు వచ్చింది. అప్పుడు మొత్తం గ్రామీణ వాతావరణమే ఉండేది. అంతకుముందుకు విలేజ్లో ఉంటే ఇదే ప్రపంచం అనుకునేటోన్ని, దానికి డబుల్ ప్రపంచం ఇంకా బయట కనిపించింది నాకు. ఎట్లా? హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇట్లాంటి గ్రామీణ వాతావరణం ఉండేది, వాతావరణం ఉండదు. అంత ఫ్రీ ఉంటుంది, ఫ్రీనెస్ చాలా ఉంటుంది. ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఏదైనా తినొచ్చు, ఎక్కడైనా బతకొచ్చు. ఈ గ్రామీణ వాతావరణంలో ఎట్లా ఉంటుంది అంటే మొత్తం కండిషనల్ ఉంటుంది. ఎవరు ఇంట్లోకి వెళ్దామన్నా కానీ వెళ్ళనియరు. మీరు మాదిగోళ్ళు, మీరు బయట ఉండాలి. తిందామంటే మీరు మాదిగోళ్ళు, మీరు ఇక్కడనే ఉండాలి. మీరు ఖచ్చితంగా డప్పు మీరు కొడతారు కాబట్టి డప్పు కొడితే బయటనే ఉండాలి. అట్లాంటి కండిషనల్ ఉండే. హైదరాబాద్లో అట్లా ఉండదు. ఎంత పెద్ద కులస్తులైనా ఇంట్లో తోలుకపోయి ఇంట్లో మంచిగా కూర్చుండబెట్టి చాయ్, కాఫీలు ఇట్లాంటివి ఇస్తారు. ఇక్కడ అంత ఉండదు. గ్రామీణ వాతావరణంలో మొత్తం ఆ కండిషనల్గా మొత్తం అట్లాంటివి ఉంటుంది కాబట్టి చాలా మార్పు వచ్చింది. ఇది కాదు ప్రపంచం, గ్రామీణంది కాదు, ఇక బయట చాలా ఉన్నది, ఇవన్నీ చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని నాకు అప్పుడే అనిపించింది. యూనివర్సిటీలో నీకు ఏమన్నా కులం ఆధారంగా ఇబ్బంది ఏమైనా ఎదురైందా? ఏం లేదు. అస్సలు లేదు. అక్కడ వచ్చిన తర్వాత ఎంత పెద్ద రెడ్డిలు, బ్రాహ్మణులు అయినా సరే మన తోటి ఫ్రెండ్స్లా ఉంటారు, తెచ్చింది తింటారు, వాళ్ళది మనం తింటాం, మనది వాళ్ళ తింటారు, కలిసి మెలుస్తుంటాం, ఒకటే దగ్గర ఉంటాము, ఒకటే దాంట్లో కంచంలో తింటాము, ఉంటాము. అన్నీ అక్కడ ఇట్లాంటి కుల వివక్షత హైదరాబాద్లో ఎక్కడ చూడలేదు, బయట ప్రపంచంలో ఎక్కర్లేదు. ఓన్లీ గ్రామీణ వాతావరణంలోనే ఇది చాలా ఉన్నది. మనోహరాబాద్ మండల కేంద్రంలో నీకు ఎదురైంది ఏమన్నా? లేదు, మనోహరాబాద్లో కూడా మ్యాక్సిమం లేదు. అక్కడ కూడా మంచిగా పిలుస్తారు. అంటే పెద్ద పెద్ద ఊర్లలో లేదు, ఓన్లీ చిన్న చిన్న విలేజ్లలో ఇంకా ఖచ్చితంగా ఉన్నది అది. నిన్ను ఇంత ఇబ్బందులకు గురి చేసిన వాళ్ళు, ఇప్పుడు తిడుతున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ పట్ల నీకు కోపం ఉన్నదా, దయ ఉన్నదా, ప్రేమ ఉన్నదా, ఏమనిపిస్తున్నది? నాకు ఇంకా వాళ్ళు అసలు వాళ్ళ మీద కోపమే లేదు. ఎందుకంటే వాళ్ళ ఇంకా చాలా నేర్చుకోవాల్సింది ఉంది. వాళ్ళు ఇది కాదు, వాళ్ళు ఏదైతే నా మీద ఇట్లా చేసిండని నా మీద అట్లా అనుకుంటారో వాళ్ళు చాలా తప్పు. ఇప్పుడు ఎవరైతే ఈ కేసులో ఉన్నారో వాళ్ళ మీద కూడా నాకు అసలు కోపమే లేదు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే ఇదే ప్రపంచమని ఆ ఊర్లో తిరిగి ఆ వాతావరణానికి అలవాటు పడ్డారో ఆ వాతావరణంలో వాళ్ళు ఆలోచన చేసేది చాలా తప్పు. ఇంకా బయట చాలా ఉన్నది చూసేది. ఆ మైండ్ సెట్ మారాలి. ఆ మైండ్ మారకనే ఇంత పెద్ద తప్పులు జరుగుతున్నాయి. ఇంకా బయట చూడాల్సింది చాలా ఉన్నది. ఈ కులం గురించి అయినా, ఈ మతాల గురించి అయినా, రాజ్యాంగం గురించి అయినా తెలుసుకోవాల్సింది, చూడాల్సింది చాలా ఉంది. ఆ మార్పు రావాలనే నా బాధ అనిపిస్తుంది. ఇంకా ఎందుకు మార్పు రాలేదు? ఈ 70 సంవత్సరాలు అవుతుంది రాజ్యాంగం రాసి,
ఇంకా మనము ఈ రాజ్యాంగంలోకి ఇంకా అందులో ఏం రాసిర్రు, ఏ మతం గురించి, ఏ కులం గురించి, ఏ స్వేచ్ఛ గురించి, ఆదేశ సూత్రాలు, ఇవన్నీ విధుల గురించి, ఇవన్నీ వాళ్ళకు తెలియక ఇవన్నీ తప్పులు చేస్తున్నారు. ఆ మైండ్ మారి వాళ్ళ గురించి వాళ్ళకు కొంచెమైనా వాది తెలుసుకునే ప్రయత్నం చేస్తే కొంచెమైనా మారుతారని నాకు అనిపిస్తున్నది. చిన్నప్పటికీ ఇప్పటికీ మీ ఊర్లోనూ బయటను మార్పు కనబడుతున్నదా? మార్పు కనిపిస్తుంది. ఏ తరహా మార్పు గమనించడం? ఏ తరహా అంటే చిన్నగా ఉన్నప్పుడు నేను ఎవరన్నా నాకు గ్లాస్లో నీళ్ళు ఇవ్వాలంటే కూడా ఇవ్వకపోయేది. అన్నం పెట్టాలన్నా కానీ బయట వీళ్ళు మాదిగోళ్ళు బయట ఉండాలి, డప్పు కొడతారు కాబట్టి వీళ్ళు గేట్ బయటనే ఉండాలి, అక్కడనే భోజనం పెట్టాలి, అక్కడనే నిలబడాలి, అక్కడ నుంచి అటే పోవాలి, వీళ్ళు చెప్పులు వేసుకొని వస్తే కూడా బయటనే ఇప్పి ఉండాలి అనేటి కొంచెం బాగుండే. ఇప్పుడు రీసెంట్గా కొంచెం టెక్నాలజీ వచ్చి కొంచెం పబ్లిక్లో అవేర్నెస్ వచ్చి కొంచెం ఇప్పుడు మనల్ని రా కూర్చో అనే స్టేజ్కి వచ్చినాం, కానీ ఇంకా పూర్తిగా మైండ్ సెట్ అయితే మారలేదు. చాలా మార్పు రావాల్సి ఉందండి. ఇంకా మునుపటికి ఇప్పటికి మారింది, కొంచెం మారింది. ఇంకా అప్పుడు అయితే ఇండ్లల్లో లోపలికి కూడా రానిచ్చేటోళ్ళు కాదు. ఇప్పుడు కొంచెం రా కూర్చో అనే స్టేజ్కి వచ్చింది, కానీ వాళ్ళ ఇంట్లో మనం వెళ్ళి తినడం, మన ఇంట్లో వాళ్ళు వచ్చి తినడం అనే అంత పెద్ద మార్పు అయితే కనిపిస్తలేదు. మార్పు అయితే వస్తున్నది, కొంచెం కనిపిస్తుంది. ఇంకా జనరేషన్ చేంజ్ అయ్యే కొద్దీ ఇంకేమైనా మారుతుందా ఏందనేది ఆలోచన చేయాలి. కొంచెం అవేర్నెస్ ప్రోగ్రాంలు కానీ ఇట్లాంటివి చేస్తే ఇంకా బాగుంటుందని అనిపిస్తుంది. మీ గురించి టీవీలలో పేపర్లలో వచ్చిన తర్వాత మీ మనసులో కలిగిన భావన ఏమిటి? మనసులో కలిగిన భావన అంటే నాకే ఒక రకంగా వీళ్ళు ఎందుకు మారలేరు అనిపిస్తుంది. ఒకరు అందులో మా కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు, వేరే వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి ఇంకా ఎందుకు తెలుస్తలేదు సమాజం గురించి, రాజ్యాంగం గురించి. కానీ మనము ఏదో నిజాం కాలంలో లేము. ఓ పైనకైనా ఒక ఆర్డర్ పాస్ చేస్తే కింద వాళ్ళు అంతా చేయనీకి ప్రతి ఒక్క చోట మనము తెలుసుకునేది ఉన్నది. ఇప్పుడు చట్టాల గురించి అయినా, పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఇవన్నిటి గురించి మనకు కొంచెము ఉన్నది. డైలీ పోలీసులు వస్తారు, పోలీసు వాళ్ళు ఎందుకు ఉన్నారు, లాయర్ ఉన్నాడు, లాయర్ ఎందుకు ఉన్నాడు, మళ్ళా గ్రామ సెక్రటరీ ఎందుకు ఉన్నది, ఎంఆర్ఓ టీము, కలెక్టర్ టీము, వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళంతా ఎందుకున్నారు, వాళ్ళ విధులేంటి, వాళ్ళ చేసేది ఏంటిది అనేది కూడా కొంచెం కూడా మార్పు వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేయక ఇవన్నీ తప్పులు జరుగుతున్నాయి. అది తెలుసుకొని వాళ్ళు కొంచెమైనా ఎడ్యుకేటెడ్ అయితే బాగుంటుందని అనిపిస్తుంది. యూనివర్సిటీ నుంచి నీకు ఎవరైనా నీ మిత్రులు ఫోన్ చేసిండ్రా? ఇట్లా మీ గురించి టీవీలో పేపర్లో వచ్చింది కదా, యూనివర్సిటీ వాళ్ళు మీ స్టూడెంట్స్, విద్యార్థి సంఘాల నాయకులు ఎవరైనా ఫోన్ చేసిండ్రా? చేసిర్రు. ఏమన్నారు? మా ఫ్రెండ్స్ కూడా చేసిర్రు. ఇది చూసిన తర్వాత వాళ్ళు ఏమన్నా ఇంకా ఇంత ఊర్లలో ఇంతగానం ఘోరం ఎందుకు ఉంటుంది అని చెప్పారు. అంటే ఇంకా కొన్ని ఊర్లలో ఇంకా ఉన్నది, అది మా ఊర్లలో మా ఊర్లో అయితే ఉన్నది. దానివల్లనే మనము ఇట్లా చూడాల్సి వచ్చింది. ఇది ఒక రకంగా నాకు మంచిదే అనిపిస్తుంది. ఎట్లా అంటే మంచిది మీన్స్ నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను వ్యతిరేకించిన కాబట్టి, ఇది సమాజంలో ఇట్లా ఎవరైనా అనగదొక్కబడి ఇంకా ఇదే కుల వృత్తులు బలవంతంగా తల్లిదండ్రుల ద్వారానో లేదంటే సమాజంలో ఉండే పెద్ద మనుషుల ద్వారానో ఇది నువ్వు చెయ్యాలి అని అనగదొక్కబడి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పైకి వచ్చే టైం ఇది. వాళ్ళకు తెలుసుకొని ఇది కాదు మన ప్రపంచం, ఇంకా వేరేది ఉన్నదని ఆ ఊబిలో నుంచి బయటకు వచ్చే టైం అని నాకు అనిపిస్తుంది. దాని ద్వారా ఇది మన సమాజానికి కొంచెమైనా ఒక 10 మంది మారినా, ఒక 100 మంది మారినా ఇది మంచి కనువిప్పులాగా అనిపిస్తుంది. మీ ఊళ్ళో ఎన్ని పార్టీలు, రాజకీయ పార్టీలు? అన్ని పార్టీలు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ అందరూ ఉన్నారా? మరి ఆ పార్టీల నాయకులను వచ్చి మాట్లాడలేదా? మాలేదు. అంటే వాళ్ళు ఒక కండిషన్ తీర్మానం చేసిన వాళ్ళు ఆ పార్టీల నాయకులు అందరూ ఉన్నారు దాంట్లో. అందరూ ఉన్నారు. వాళ్ళు సపరేట్ ఏం లేరు. అందులో కూర్చున్న దాంట్లో, తీర్మానం చేసిన దాంట్లో అందరూ ఉన్నారు. దాంట్లో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే తీర్మానం చేసిన వాళ్ళు ఉన్నారో, ఏదో బిడ్డ పొరపాటు జరిగిపోయింది, కలిసి ఉందండి అని ఎవరైనా అంటున్నారు అట్లా? ఇప్పటిదాకా అయితే డైరెక్ట్ నాకు ఎవరు చెప్పలేదు. కాకపోతే మాతోటి ఎవరైతే క్లోజ్గా ఉంటారో వాళ్ళ మిత్రులు వాళ్ళతోటి వెళ్ళి చెప్పారు, కేసు వాపసు తీసుకో, లేదంటే కాలు మొక్కుతాము, దండం పెడతాము అని చెప్పారు. అంతా పేదవాళ్ళే కదా? అంతా పేదవాళ్ళే. అంటే వేరే కమ్యూనిటీ వాళ్ళు పేదవాళ్ళే, అంతే భూస్వాములు ఏం కాదు. పెద్ద పెద్ద 20 ఎకరాలు ఉన్న లెవెల్ లేరు కదా. మా ఊర్లో అసలు 5 ఎకరాలు 6 ఎకరాలకు మించి ఎవరు లేరు.
అంత పెద్ద భూస్వాములు ఎవరు లేరు. కాకపోతే వాళ్ళతోటి చెప్తున్నారండి కేసు వాపసు తీసుకోమాను అది ఇది అని చెప్పారు. ఒక్కసారి ఎఫ్ఐఆర్ అయిందంటే అది మనం కేసు వాపసు తీసుకోనికి ఉండదు. కాకపోతే ఒక 2 రోజులు మేము ఎఫ్ఐఆర్ బుక్ కాకముందు 2 రోజులు టైం ఉండే. 10th రోజు జరిగింది, 11th ఖాళీగానే ఉన్నాం, 12th ఈవినింగ్ ఎఫ్ఐఆర్ అయింది. ఆ మధ్యలో కానీ ఎవ్వరు వచ్చి ఇట్లా కేసు ఇంత దూరం పోతుంది దీనివల్ల మేము సఫర్ అవుతామని ఎవరు అనుకోలేదు. ఆ 2 రోజుల టైంలో ఏమన్నా కొంచెమన్నా కన్ను విప్పగలిగి వచ్చి తప్పయిందని మాట్లాడి ఉంటేనా ఆ ఊర్లో సమస్య పరిష్కారం అయ్యేదా, లేకపోతే ఇంకో ఉంటారు కదా పోలీస్ వాళ్ళు, వీళ్ళందరి సమక్షంలో ఏదన్నా డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది. ఒకసారి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇంకా అది మన చేతిలో ఏముండదు. అది ఇంకా అది టీం నడిపిస్తూనే ఉంది. పట్టుకునే వాళ్ళను కోర్టుకు పంపించే వాళ్ళను వాళ్ళ టీం నడుస్తూనే ఇంకా వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి తప్పితే మనం చెప్పినట్టు వాళ్ళు ఎవరు వినే ప్రసక్తి. చట్టం జరిగిపోతుంది. ఈ తర్వాత ఏమనుకుంటున్నావు మరి? నాకు ఒక్కటి సమాజంలో ఇంకా ఎందుకు మార్పు రాలేదు అనిపిస్తుంది. ఇంకా ఈ కుల వివక్షత అనేది ఇంకా ఎందుకు కొనసాగుతున్నది? ఇంకొకటి ఇది కుల వృత్తులు అనేది బలవంతంగా ఇట్లా మనుషుల మీద రుద్ది ఇలా చేపియాలన్న ఆలోచన ఎందుకు వస్తుంది ప్రజలల్లో? కొంతమంది ఇప్పుడు ఈ జనరేషన్ కొంచెం మార్పు వచ్చిన వాళ్ళు ఏమంటారు, ఇంకా కులం ఏడున్నది, ఇంకా కుల వృత్తులు కులం లేదు అంటున్నారు. కానీ ఇది ఎక్కడికైనా వస్తుంది? ఇట్లాంటి చూసినప్పుడు, ఇట్లాంటి ఘటనలు చూసినప్పుడు అనిపిస్తుంది ఇంకా కులం ఉన్నది అని అనిపిస్తుంది. అందుకని సమాజంలో ఇంకా మార్పు, ఇంకా అభివృద్ధి చెందుతున్న భారతదేశం అంటారు. ఇంకా ఎన్ని రోజులు అభివృద్ధి చెందుతుందో, ఇట్లాంటి ఘటనలు ఎన్ని రోజులు నడిస్తే అప్పటిదాకా ఇది అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఇదైతే ఖచ్చితంగా మార్పు వచ్చేది. ఇంకా సమాజంలో మేధావులు కానీ గవర్నమెంట్ కానీ ఇంకా ఏమన్నా డిసిషన్ తీసుకుని అవేర్నెస్ ప్రోగ్రాంలు రాజ్యాంగం గురించి ఇట్లాంటి కొంచెమైనా వాళ్ళకు మార్పు కలిగిస్తే ఇక అదే గొప్ప అనుకోవాలి. పెళ్ళి నాకు పెళ్ళి. ఎంతమంది పిల్లలు? 2 పాపలు. ఓకే. మీ వైఫ్ చదువుకున్నారా? 10th వరకు. 10th వరకు చదువు. మీ అత్తగారిది ఎవరు? ఇక్కడ మేడ్చల్ అంటే సిటీ కాబట్టి మీ వాళ్ళకి పెద్ద క్యాస్ట్ అంతా పట్టింపులే ఉండదు. అట్లా మీ అత్తగారు ఊళ్ళో బాగానే ఉండే. ఆమె చెప్తే మాకు మా ఊళ్ళో ఇట్లాంటివి లేవు, ఇట్లా డప్పు కొట్టాలి, ఇది ఉండాలి, అది ఉండాలి, ఏం లేవు. మమ్మల్ని మంచిగా పెద్ద కులపళ్ళు పిలుస్తారు, బతుకమ్మ ఆడుకుంటాము అన్న, పట్టింపులు ఏం లేవు, ఎట్లాంటి పట్టింపులు లేవు. మా ఊర్లో ఎస్సీలకు బతుకమ్మనే తెలియదు. వేరే కమ్యూనిటీ వాళ్ళు చేసుకుంటారు కానీ ఎస్సీలు బతుకమ్మనే ఆడరు ఇప్పటి వరకు. వీళ్ళు ఆడరా, వాళ్ళు ఆడనివ్వరా? అంటే వీళ్ళు మొదటి నుంచి లేదు కాబట్టి ఇబ్బంది లేదు, మొదటి నుంచే లేదు. అంటే వీళ్ళు ఆడితే మళ్ళీ బతుకమ్మ చేసుకొని ఆడితే మళ్ళీ ఎవరేమనుకుంటారో అట్లాంటి భావన లోపల ఉన్నది. మీ అత్తగారికి భూమి ఉందా? అత్తగారికి లేదు. వాళ్ళు ఏమైనా ఉద్యోగాలు చేస్తారు? వాళ్ళు జాబులు చేసుకొని వాళ్ళు. దీంట్లో మీరిద్దరు, మీరు మీ తమ్ముడు ఇద్దరు స్ట్రాంగ్గా నిలబడి ఉన్నారు. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఏం చెప్పారు మీకు? మీరు తీసుకునే డిసిషన్ సరైనది, మీరు ఇట్లానే ఉండండి, ఇట్లా ఏవైతే ఘటనలు జరుగుతున్నాయో వాళ్ళకు మీరు మంచి మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది. ఎందుకంటే ఇప్పటికి కూడా కొన్ని విలేజ్లలో ఉన్నది, వాళ్ళు కొంచెమైనా దీని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇది సొసైటీకి చాలా మంచి కనువిప్పులాగా కనిపిస్తుంది. ఈ జనరేషన్లో ఈ టైంలో ఇది రావడం అనేది ఈ జనరేషన్లో కొంచెము అట్లాంటి ఉద్దేశం ఉన్న వాళ్ళకు కూడా ఇది కనువిప్పులాగా కలుగుతుంది అనేది వాళ్ళు చెప్పింది. సమాజం నుంచి మద్దతే కాదు, మీ ఊరు నుంచి కూడా నీకు మద్దతు దొరికింది. ఇప్పుడు అంతా బయటకు వచ్చి ఎస్ నువ్వు మంచి పని చేసినావు అని చెప్పి అప్రిషియేట్ చేసేటోళ్ళు ఎవరు లేరు, భయపడుతున్నారు, లోపల భయపడుతున్నారు. మానసికంగా మద్దతు ఇస్తున్నారు, మానసికంగా ఇస్తున్నారు కూడా. ఫిజికల్గా ఎవరు వచ్చి చేతిలో షేక్ ఇచ్చేంత లేరు. థ్యాంక్ యూ. కులం గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు అత్యంత కింది స్థాయిలో ఉన్నవారు, అంటరాని వారిగా ఉన్నవారి జీవితాలను మార్చేందుకోసమై, వారి కోసమై తమ జీవితాన్ని త్యాగం చేసిన పై కులాల వారు ఉన్నారు. కొన్ని దశాబ్దాల కింద నిరుద్ధ భారతం అనే ఒక గ్రంథం రాసిన మంగిపూడి వెంకట శర్మ అనుకుంటున్నా, ఆయన వారి సమాజం నుంచి, వారి సమూహం నుంచి బహిష్కరణకు గురైన వారు. దళితుల గురించి రాసినందుకు, వారిని గౌరవించాలి, గుర్తించాలని అన్నందుకు. అట్లా ఉన్నత కులాలకు సంబంధించిన చాలామంది
సమాజ మార్పు కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ చేస్తూ ఉన్నారు. సమాజం మారుతూ ఉన్నది, మార్పు అనివార్యము. కులము ఎప్పుడొచ్చింది, దీని సృష్టికర్త ఎవరు, ఫలానా వ్యక్తి అని చెప్పడానికి తేదీ లేకపోతే ఒక వ్యక్తిని మనం నిర్దిష్టంగా ఇతనే అని చెప్పడానికి లేదు. రేఖామాత్రంగా వచ్చిన ఒకానొక కొన్ని నిబంధనలు అవి బలపడుతూ సమాజంలో చాలా బలీయమైన ఒక మానసిక భావనకు దారితీసినాయి. ఆ మానసిక భావననే ఇవాళ ఇంత చర్చకు, ఈ దేశంలో ఇన్ని సమస్యలకు కులం ఒక కారణంగా ఉన్నది. ఏ మాట కామాట గ్రామీణ వ్యవస్థ అది కులాన్ని కూడా తనలో ఇముడ్చుకున్నది. ఆస్తి లేకుండా, భూమి లేకుండా, గౌరవం లేకుండా, మనకి ఏమీ లేకుండా బతుకుతున్న వాళ్ళు అంటరాని వారు. వారికి ఏమీ లేనప్పుడు అవమానాలే ఉంటాయి. ఆ అవమానాల సంఖ్యలు తెంపింది భారత రాజ్యాంగం. ఇందాక భారత రాజ్యాంగాన్ని ప్రతి ఇంటికి, ప్రతి వారికి అవగాహన కల్పించాలి, దాన్ని వారికి చేర్చాలి. అప్పుడు చట్టం పట్ల, వ్యవస్థ పట్ల, సాటి మనుషుల పట్ల గౌరవము ఎట్లా ఇవ్వాలనో నేర్చుకునే, తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మార్పు అనివార్యమైనప్పుడు మార్పులో మనం భాగస్వాములం కావలసిందే. ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.